చంద్రబాబు నాయుడు వస్తే కరువు వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు కరువు కవర్ పిల్లలు అని చెప్పేసి వైసీపీ సోషల్ మీడియాలోన వైసీపీ అఫీషియల్ పేజీలోన వదలగొడుతున్నారు పేటీఎం కూలీలంతా. సరేవయ్యా, ఆ విషయం కొంచెం పక్కన పెడదాం. జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడే కరోనా వచ్చింది కదా, అప్పుడు మేము అనొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి కరోనా కవల పిల్లలు, లేదంటే తోడులు, లేదంటే తోడుబెల్లి కొడుకులు అని చెప్పి మేము అనొచ్చు కదా. అది కాదు కదా విషయము. ఒక ప్రకృతి వైపరీత్యాన్ని ఒక మనిషికి మీద నెట్టి పబ్బం కట్టుకోవడము అది అనాగరికమే అవుతుంది. మోకాలకి బోడిగుండుకి ముడేసినట్లే అవుతుంది. సంబంధం లేని విషయం కదా అది. మళ్ళీ చెప్పాలంటే 2023లో కూడా మన జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే, అది మీ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే 80 మండలాలు తీవ్ర కరువు ప్రాంతంగాను 23 మండలాలు మధ్యస్థ కరువు ప్రాంతాలుగాను ప్రకటించినాడు కదా. దానికి మీరు సమాధానం చెప్పాలా. అప్పుడుంది కరువు వచ్చిందో. చదువుకొని ఆయన రా అంటే చదువుకొని తెచ్చేదిలే. ఇట్లా అరకొరగా ఓనామని నేర్చుకునేది. అట్లా వాళ్ళకే వైసీపీ అఫీషియల్గా పదవులు కట్టబెడతారు. వాళ్ళేమో పాపం పేటీఎం కార్మికులు పేటీఎం కోసమో ఇట్లా దుష్ప్రచారాలు చేసుకుంటా అసత్య ప్రచారాలు చేసుకుంటా ఉంటారు. ఈ అసత్య ప్రచారాలు దుష్ప్రచారాలు చేసుకునే వల్ల మీకు పేటీఎం కూలీలకు అందరికీ కూడా ఈ కరువు ఎందుకు వస్తుంది, ఈ అతివృష్టి అనావృష్టి ఎందుకు వస్తుంది కావాలంటే చెప్తా. ఎల్నినో లానినో ఆ ఎఫెక్ట్స్ అనేటివి ఈ అతివృష్టి అనావృష్టికి ప్రభావం చూపిస్తాయి. సరేవయ్యా, ఎల్నినో లానినో అని పెద్ద పెద్ద పదాలు అంటున్నావు. మాకేం తెలుస్తాయా అనకొరగా ఉన్నామని తెలుసుకునే వాళ్ళకి ఏం అంటారేమో. కావాలంటే మీకు అందరికీ కూడా ఒక వీడియో చేసి పెడతా, లేదంటే లైవ్లోకి వచ్చినా కూడా వివరంగా వివరిస్తా. మీరు ఇట్లే దుష్ప్రచారాలు చేసుకోండి, తప్పుడు ప్రచారాలు చేసుకోండి, నాకైతే ఇబ్బంది లే. మా పార్టీ విధానాల్ని ఉండే నిజాల్ని ఖచ్చితంగా మిమ్మల్ని ఇట్లే ఎండగడతా. మీరు చేసుకోండి, తప్పుడు ప్రచారాలే చేసుకోండి. జై చంద్రబాబు, జై లోకేష్ బాబు, జై టీడీపీ.